అందరూ మీ బైబిల్ తెరవండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1, 2 వచనాలు లేఖనాల నుంచి చదువుకుందాం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ కొంచెం పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీ ఆహారమును నేళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 ఎనమండుగురుకుని భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. ప్రసంగి భక్తుడు అనగా సొలొమోను భక్తుడు ఓ చక్కటి దివ్యమైన మాట అంటాడు. ఏమంటాడయ్యంటే, నేళ్ల మీద నీ ఆహారం వేయి, అది వెంటనే మొలకెత్తకపోవచ్చు, వెంటనే అది నీ కంటికి కనబడకపోవచ్చు, చాలా దినాలైన తర్వాత అది నీకు కనబడును కదా. నేళ్ల మీద ఆహారం వేసావు, వెంటనే అది కనబడకపోవచ్చు. ఒకటి ఖచ్చితం, ఏదో ఒక రోజుకి అది తప్పకుండా కనబడుతుంది. ఓ చక్కటి మాట ఈ స్థలంలో మాట్లాడతాడు. అది వెంటనే నీకు కనబడకపోవచ్చు, చాలా దినాలైన తర్వాత అది నీకు కనబడును కదా అంటాడు. దైవజనమా, మనం ఆరాధించే మన దేవుడు మనలను ఆశీర్వదించే విధానం కానీ, మనలను నిలవబెట్టే విధానం కానీ, మన ప్రార్థనలకు జవాబిచ్చే విధానం కానీ, దేవుడు మన ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకునే విధానం కానీ, దేవుడు మన కన్నీటిని తుడిచే విధానం కానీ, మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే విధానం కానీ ఏ విధంగా ఉంటుందో, అలాగే లోకస్తులు పొందుకునే ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే, దేవుడు లేని ప్రజలు, లోకాన్ని స్నేహించేవాళ్ళు, వాళ్ళు పడిన ప్రయాసానికి అడ్డదారులు తొక్కో మరో దారి తొక్కో, వారు పడిన ప్రయాసానికి వెంటనే వాళ్ళు ప్రతిఫలం పొందుకుంటారు. కానీ ప్రభు బిడ్డలుగా ప్రభు మనకిచ్చేది కొన్నిసార్లు కాదు, అనేక సార్లు నిదానంగా ఆ ప్రార్థనకు మనం ప్రతిఫలం పొందుకోవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకు దేవుడు అనేక సార్లు నిదానం చేస్తాడు? లోకంలో భక్తిహీనుల జీవితంలో ఏదైనా త్వరితగతిలో ఎందుకు కార్యం జరుగుతుంది? ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే 2 దివ్యమైన మాటలు మీకు గుర్తుకు తెస్తాను. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 1, 2 చరణాలు, అలాగే 35, 36 చరణాలు నాతో కలిసి చెప్పండి. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకు, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకు. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలెనే వాడిపోవుదురు. నెక్స్ట్ 35, 36 వచనాలు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట. ఎంతంట? ఎంతో ప్రబలియుండుట నేను చూచి తిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను, నేను వెతికినా కానీ వాడు కనబడకపోయెను అంటాడు. చూడండి, దేవుడు లేని ప్రజలు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఏమే దేవుణ్ణి నమ్ముకోకపోయినా మేము బాగాలేవా? మా పిల్లలు బాగాలేరా? మా కుటుంబాలు ఏమి క్షేమంగా లేవా? మా పిల్లలకేం ఉద్యోగాలు రాలేదా? మా పాడి పంటలు ఏమి బాగా పండలేదా? ఇంకా కావాలంటే మీ పంటలు పండిన దానికంటే మా పంటలే ఎక్కువ బాగా పండే. మీరు క్షేమంగా బ్రతికిన దానికంటే మేమే ఎక్కువ క్షేమంగా బ్రతికాం అని
కొంతమంది భక్తిహీనులు వాళ్ళ క్షేమాన్ని చూసి మురిసిపోతూ అతిశయపడుతూ ప్రభువు నమ్ముకున్న ఆయన పిల్లలైన మన జీవితాల్లో కలిగిన కొన్ని కష్టాలను బట్టి, కీడులను బట్టి వాళ్ళు నిందిస్తూ మాట్లాడతారు. ఆ మాటలు విన్నప్పుడు కొన్నిసార్లు అంత విశ్వాసపు లోతు లేని వ్యక్తులు నిజమే కదా, ఆ భక్తిహీనులే బాగున్నారు, మనం కూడా అంటాం, ప్రార్థనకు రానోళ్ళే చాలా నెమ్మదిగా ఉన్నారు, ప్రార్థనకు వచ్చిన మన జీవితంలోనే ఈ బాధలు, దేవుని నమ్ముకున్న మన జీవితంలోనే ఈ కష్టం అని కొన్నిసార్లు భక్తిహీనులను చూసి వ్యసనపడిన దినాలు మన జీవితంలో ఉన్నాయి. మీలో ఎవరైనా ఎప్పుడైనా అట్లా వ్యసన పడ్డారా? భక్తిహీనులే బాగున్నారు, ప్రార్థనకు వచ్చిన నా బ్రతుకు ఏమీ బాగలేదు, ఎప్పుడైనా మనసులో వ్యసన పడ్డారా? వ్యసన పడ్డానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తనోళ్ళంతా నంబర్ 1 అబద్ధికులని అర్థం, నో డౌట్. అయితే భక్తిహీనుడు ఎదుగుదల ఎట్లుంటుందంటే కూర మొక్కలాగా, గడ్డిలాగా వాడి ఎదుగుదల ఉంటుందట. ఒక వంకాయ విత్తనం వేసాం, ఆ వంగ చెట్టు చేతికి రావటానికి విత్తనం వేసిన వారంలో అది మొలకెత్తింది. 15 రోజుల కల్లా మొక్క అవుతుంది, నెల రోజుల కల్లా చెట్టు అవుతుంది, 2వ నెల కల్లా పిందెలు రావడం స్టార్ట్ అవుతాయి, 2.5 నెలలకి వచ్చేసరికి ఆ చెట్టు నిండా విపరీతమైనటువంటి కాయలు, 6 నెలల పాటు అద్భుతమైన పంట దిగుబడి. దాని ప్రక్కనే కొబ్బరి విత్తనం వేశారు, లేకపోతే చింత విత్తనం వేశారు. చింత విత్తనం వేసిన సంవత్సరం దాకా విత్తనం అంత బయటికి రాదు. కొబ్బరి విత్తనం వేసిన 1 సంవత్సరం దాకా అసలు అది బతికొందో చచ్చిపోయిందో, అది ఎండిపోయిందో కుళ్ళిపోయిందో అర్థం కాదు. ఈ వంగ చెట్టు ఉంటుంది కదా, కొబ్బరి విత్తనం వైపు చూసి, చూడే నేను అట్లా విత్తబడ్డానో లేదో, ఉన్నపాటు నేను మొలకెత్తా, 2 నెలల్లోపు కాపు వచ్చింది, 6 నెలలు సమృద్ధిగా నేను కాపు కాసా. నేను కాపు కాసిన రోజులు కనీసం నీ బ్రతుకులో నువ్వు మొలకెత్తను కూడా మొలకెత్తలేదు అని అంటది. ఈ కొబ్బరి విత్తనం అంటది, రాబోయే దినాలే దీనికి సాక్ష్యం చెప్తాయిలే, నా ఎదుగుదల ఎట్టుంటుందో నువ్వు తర్వాత చూస్తావులే అని అనుకునే లోపు 6 నెలల్లో కొబ్బరి విత్తనంలో నుంచి మొలకొస్తుంది. 7వ నెల, 8వ నెల, సంవత్సరం వచ్చేసరికి అది ఒక మొక్క అవుతుంది. సంవత్సరం అయ్యేసరికి అది మొక్క అయింది కదా, ఈ వంగ చెట్టు ఏమైపోయింది? నరకబడిపోయింది. ఈ కొబ్బరి విత్తనం మొలకెత్తి 4-5 సంవత్సరాల తర్వాత దానిలో నుంచి కాయలు, కొన్నిసార్లు కొన్ని చెట్లు 50, 60, 100 సంవత్సరాల పాటు బ్రతికిన చెట్లు కూడా ఉన్నాయి. భక్తిహీనుడు లోకస్తుడికి దొరికే దీవెన ఎట్లా ఉంటుందంటే కూర మొక్క లాంటి దీవెన. ప్రభు పిల్లలుగా మనకు దేవుడిచ్చే దీవెన ఎలా ఉంటుందో తెలుసా? ఫలవృక్షాలు ఉంటాయి చూసారా? చింత చెట్టు ఉంది. చిన్నతనంలో ఒక మాట అనేవాడు, చింత విత్తనం విత్తినవాడు దాని ఫలం తినకుండానే చనిపోతాడట. అంటే అంత నిదానంగా వస్తుంది. ఒక్కసారి అది ఫలాలు ఇయటం ప్రారంభించిందా, పిల్లల పిల్లలు దాన్ని అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. అందుకని ప్రభు బిడ్డలారా, ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని కార్యాలు జాప్యం అవుతూ ఉంటే జీవితంలో ఎన్నడూ నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నాకు అన్యాయం చేశాడేమో, నేనంటే దేవునికి ఇష్టం లేదేమో, ఎంత ప్రార్థన చేసినా ఇంతేనేమో, దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచినా, ఎంత ఆధారపడినా నా బ్రతికింతేనేమో, చూడు ఆ భక్తి లేనేడు వాడు ఎంత చక్కగా ఉన్నాడో, చూడు ప్రార్థనకు రాని కుటుంబం ఎంత హాయిగా ఉందో, నా బ్రతుకులోనే నా కుటుంబంలోనే ఈ కష్టం శ్రమ, ఎవరినో చూసి నీ జీవితంలో నువ్వు కృంగిపోకు. ఖచ్చితంగా చెప్తాను, దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే ఒక కాలం ఉంది, నీ కన్నీటిని తుడిచే ఒక కాలం ఉంది. దేవుని ద్వారా నీకు దొరికే ఆశీర్వాదం నీ ఒక్కడివే కాదు, దేవుని ద్వారా దొరికే ఆశీర్వాదం అది నిత్యము నిలిచి ఉండునుగాక. అందుకనే దావీదు భక్తుడు ఓ చక్కటి మాట అంటాడు, నాకు ఆ మాట బహు ఇష్టం. ఏమంటాడు తెలుసండి?
నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అంటాడు. ఒకసారి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నీకు కూర మొక్క లాంటి ఆశీర్వాదం కావాలా, ఒలీవ చెట్టు లాంటి ఆశీర్వాదం కావాలా? ఒలీవ చెట్టు నిత్యము పచ్చగా ఉంటుంది. మొలకెత్తటం ఆలస్యం అంతే, ఫలాలు ఫలించటం ఆలస్యం అంతే. అది ఫలించటం ప్రారంభించిందా సంవత్సరం 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 అది నిత్యము ఫలిస్తూనే ఉంటుంది. దేవుడు కూర మొక్క లాంటి ఆశీర్వాదం మనకి ఇవ్వటానికి ఇష్టపడ్డాం. ఒలీవ చెట్టులాగా అది నిదానమైన శాశ్వతంగా ఉండే దీవెన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలాంటివి దేవుడు మన జీవితంలో జరిగించాలంటే ఇక్కడ ఒక మాట అంటాడు, నేళ్ల మీద నీ ఆహారం వేయి, చాలా దినాల తర్వాత అది నీకు కనబడుతుంది. నీళ్ళేంటి, నేళ్ల మీద ఆహారం వేయటం ఏంటి? ఇప్పుడు చక్కటి మర్మయుక్తమైన సంగతులు చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీరు లేక జలము జనాంగానికి, ఆయా జాతులు మాట్లాడేవారికి, ఆయా భాషలు మాట్లాడే జనాంగానికి నీరు సాదృశ్యంగా ఉంది. ఎక్కడ రాసిందయ్యా ఈ మాట అంటే ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. మరియు ఆ దూత నాతో ఎలాగూ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు, మరొకసారి, నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఇప్పుడు చెప్పండి, జలము దేన్ని సూచిస్తూ ఉందట? ప్రజలను, జనసమూహాన్ని, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తాము. నా వైపు చూడండి. జలము ఎవరికి గుర్తుగా ఉంది? ప్రజలకు, జనసమూహానికి. జలము జనసమూహానికి గుర్తుగా ఉంది నిజమే, కానీ ఆ జలముల మీద ఎవరు ఆసీనులై ఉన్నారట? ఒకప్పుడు దేవుని ఆత్మ జలముల మీద ఆసీనులై ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ రాయబడిన మాట, ఆ జలముల మీద వేశ్య కూర్చొని ఉందట. ఎవరా వేశ్య? దుష్టుడైన సాతాను, శత్రువైన సాతాను. శత్రువైన సాతాను జలములుగా పిలువబడుతున్న ప్రజల మనసును చెరపట్టి నిజదేవుడు ఎవరో ఎరగకుండా దైవము కాని వాటిని పట్టుకునే దేవుడు అంటూ, నిజదేవుణ్ణి పట్టుకొని మా దేవుడు కాదంటూ, దైవము కాని వాటిని పట్టుకొని మా దేవుడని పలుకుతూ అనేక మంది జాతులు, జనాలు వేశ్యగా పిలువబడుతున్న శత్రువు చేతిలో చెరపట్టబడి నిజదేవుణ్ణి కాకుండా నిర్దేవులను ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. ఇలాంటి వేశ్య కూర్చున్నటువంటి స్థలాల్లో బ్రతుకుతున్న మనతో దేవుడు ఏమంటాడంటే, నేళ్ల మీద నీ ఆహారం వేయి. ఆహారం దేనికి గుర్తు? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అంటాడు. నేళ్ల మీద ఆహారం వేయండి అని అంటే, సాతాను కబంధ హస్తాల్లో అనేక మంది నలిగిపోతుంటుండగా ఆ ప్రజల మధ్యలో దేవుని వాక్యపు విత్తనాలు మనం వెదజల్లేటువంటి వారిగా ఉండాలి. విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ విగ్రహారాధన తప్పు అని ఖండించమని కాదు, కానీ అయ్యా, ఈ సృష్టి అంతటికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు లేడయ్యా. ఒక్కడే దేవుడు. ఎవరయ్యా దేవుడు? ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువారయ్యా. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి అని మనం బ్రతుకుతున్న ప్రతి చోట దేవుని వాక్యపు విత్తనాలు మనం విత్తేవారిగా, దేవుని వాక్యపు ఆహారాన్ని జలముల మీద చల్లేవారిగా ఉండాలి. మీరు అనొచ్చు, అయ్యా మేము చల్లుతాం కానీ వాళ్ళు మారరయ్యా, చాలాసార్లు చెప్పాం కానీ వాళ్ళు విన్నట్లుగానే వింటారు కానీ ఎందుకు దేవుని దగ్గరికి రారయ్యా అని కృంగిపోవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటాడు?
నీళ్ల మీద నీ ఆహారము వేయుము, అది వెంటనే నీకు కనబడుతుంది అన్నాడా? ఏమంటాడు? నేను మీతో చెప్పే మాట, వాక్యం చెప్పటం నీ పని, ఏ రోజు మార్చాలో అది దేవుని పని అయి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుని వాక్యపు ఆహారాన్ని ప్రజలకు పంచిపెట్టేటువంటి వాడిగా ఉండాలి. దేవుని వాక్యపు ఆహారాన్ని నశించిపోతున్న వ్యక్తులకు అందించేటువంటి వాడిగా ఉండాలి. నువ్వు చెప్పినప్పుడు వెంటనే మారకపోవచ్చు. ఒక అద్భుతం తెలుసా? దేవుని వాక్యం శాశ్వతమైనది. దేవుని యొక్క వాక్యం అక్షయ బీజము కలిగింది అంటాడు. నాతో కలిసి చెప్పండి, దేవుని వాక్యం అక్షయ బీజం కలిగింది. అక్షయ బీజం అంటే వాక్యానికి క్షయిత లేదు. గమనించండి, లోకపు విత్తనాలు చచ్చిపోతాయేమో కానీ వాక్యపు విత్తనం ఎన్నటికీ ఎప్పటికీ చావదు, చావదు, చావదు. అందుకని ప్రభు అంటారు కదా, భూమి ఆకాశాలు గతించిన నా మాటలు. నువ్వు వాక్యపు విత్తనం విత్తినప్పుడు కొన్నిసార్లు కొంతమందిలో వెంటనే ఫలిస్తుంది, కొంతమంది జీవితాల్లో సంవత్సరాలైనా ఫలించకపోవచ్చు. ఫలించట్లేదని నువ్వు కృంగిపోవద్దు. నీళ్ల మీద నువ్వు ఆహారం వేయి, ఒకానొక కాలములో తప్పకుండా ఆ పంట నీ కళ్ళతో చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని కృప చెప్పమంటారా? 2002వ సంవత్సరం మన మినిస్ట్రీ ప్రారంభించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వందల కుటుంబాలు, ఇంకా చెప్పాలంటే కొన్ని వేల కుటుంబాల దగ్గరికి వెళ్ళాం. మన పరిచర్య ప్రారంభం నుంచి మాకు అవకాశం కలిగిన ఆ విజిటింగ్ దినాల్లో ఏ ఏ గృహాలకు వెళ్ళేవాళ్ళమో, ప్రారంభంలో కొన్ని గృహాల పరిస్థితి ఏంటంటే సిస్టర్సే వచ్చేవాళ్ళం, బ్రదర్స్ వచ్చేవాళ్ళు కాదు. అయినా వెళ్తూ వెళ్తూ ప్రార్థన చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఈరోజు 100% ఈరోజు 195% కుటుంబాలుగా మందిరంలో కట్టబట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఒకప్పుడు అక్కొక్కతే వచ్చేది, బ్రదర్ వచ్చేవాడు కాదు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు వస్తే పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. దేవుని కృప, దైవ సేవకురాలు, నేను, సేవకులు పిల్లలు ఆయా గృహాలకు వెళ్ళి విశ్వాసులు వెళ్ళి ప్రార్థన చేయటాన్ని బట్టి కొంతమంది వెంటనే దేవుని దగ్గరకు వచ్చిన బ్రదర్స్ ఉన్నారు. కొన్ని మొండిగట్టాలు ఉన్నాయి. ఈ మొండిగట్టాల్లో నాకు బాగా ఇష్టమైన ఒక ఆయన ఉన్నాడు, మునీందర్ గారని. బహు అద్భుతమైన వ్యక్తి. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే సాయంత్రం పూట ఆ రాత్రి మాకు ఆల్ నైట్ ప్రేయర్ జరగాల్సిందే. ఫుల్గా తాగేవాడు ఆయన. మంచి మనిషి, కుటుంబాన్ని చక్కగా చూసుకునేవాడు, ఫుల్గా తాగేవాడు. ఆయన తాగున్నాడన్న సంగతి మాకు తెలియక మేము వెళ్ళేవాళ్ళం. మేము వెళ్ళటంతో చక్కగా కుర్చీ వేసేవాడు, కూర్చోబెట్టేవాడు. వాళ్ళ ఆవిడ వైపు చూపిస్తానేవాడు, అయ్యగారు ఈ ముషిడి పాఠం చేస్తాను నేను ఎందుకు మారినాయి గారు మీరు చెప్పండి. ఇక మా వైపు వచ్చేవాడు, మీరు పాఠం చేసేటప్పుడు గట్టిగా చేయండి అని కనీసం ఒక గంట అర్ధగంట. కొన్నిసార్లు సైతాన్ గాడు అనేవాడు, ఈ మొండి మనిషికి నువ్వు ఎంత వాక్యం చెప్పినా వేస్ట్, వెళ్ళిపో, ఎందుకు ప్రార్థన చేయటం, ఈ మొండి గట్ట మారదాం అనేవాడు. సేవకురాలికి మాకు మనసులో ఉండేది ఏంటో తెలుసా? మా నోటి మాట అది వ్యర్థమైపోద్దేమో కానీ మా నోట నుండి బయలుదేరే దేవుని వాక్యపు విత్తనం అది అక్షయమైన బీజం కలిగింది. దానికి చావు లేదు, దానికి చావు లేదు. వేశ్య కూర్చున్నాడు విస్తారమైన జలముల మీద. విస్తార జలముల మీద వేశ్యగా పిలువబడుతున్న సాతాను కూర్చున్నప్పుడు వాక్యపు ఆహారం వెదజల్లటం నీ పని. ఏ రోజు మొలకెత్తాలో అది దేవుని చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లి చాలా భక్తి కలిగింది, చాలా ప్రార్థన పరురాలు. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో చినకాలని అంటేనే ప్రార్థనకు మారుపేరు. అంత చక్కగా ప్రార్థన జరిగేది. ఆ ప్రార్థనా పరుల మధ్యలో అందరూ మారుతూ ఉండేవాడుగా నేను మారేవాడు కాదు. ఈ చిత్రం తెలుసా? ఏమైందో ఏమో, ఇలాగే ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతూ ఉంటే ఒక ఆదివారం చర్చికి వచ్చేసాడు. ఏమైనా మనిషి చర్చికి వచ్చాడని చెప్పి నాకు అర్థం కాక చూశా.
ప్రార్థన అయిపోయిన దాకా ఏడుస్తూనే ఉన్నాడు. దేవుడు దర్శించాడు అని అనుకున్నా కానీ ఈలోపు నాకు ఒక డౌట్ వచ్చింది. దేవా, ఎంతకు ఆయన ఏం తాగి రాలేదు కదా? ఎందుకంటే తాగినోడు తాగినప్పుడు ఏడ్చినంత ఏడుపు, అంత పశ్చాత్తాపపు కన్నీరు మనకు కూడా రాదమ్మా. వాళ్ళు ఏడ్చే ఏడుపు అంతా ఎంత కాదు. ప్రభా, బాగా ఏడుస్తున్నాడు, బాగానే ఉంది, తాగి రాలేదు కదా? డౌట్. ప్రార్థన అయిపోయిన దాకా ఏడుస్తూనే ఉన్నాడు. ప్రార్థన అయిపోయింది, వాళ్ళ భార్యని జ్యోతక్కని తీసుకొచ్చాడు. ఆయన నాతో మాట్లాడబోతా ఉంటే నేనేం చేశాను తెలుసా? నా ముక్కు తీసుకెళ్ళి ఆయన నోటి దగ్గర పెట్టా. ఆయనకు అర్థమైంది. అంటాడు, తాగి రాలేదులే అయ్యగారు అన్న. ఏంటి మునీంద్ర గారు అన్న. ఆయన కళ్ళమని నీళ్ళు పెట్టుకుని ఏమన్నాడు తెలుసా? నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏడ్పించిన వాడినే కానీ ఏడ్చిన వాడిని కాదయ్యా. ఈరోజు మందిరానికి వచ్చాను, ఏం జరిగిందో తెలియదు. నా బ్రతుకులో మొట్టమొదటిసారి నేను ఏడవటం ప్రారంభించాను. పుట్టిన నాటి నుండి నేటి వరకు నేను ఏడ్పించిన వాడినే కానీ ఏడ్చిన వాడిని కాదయ్యా. ఏం జరిగిందో తెలియదు. మందిరానికి వచ్చాను, వచ్చి కూర్చున్నానో లేదో దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఆయన తాకింది. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. అద్భుతం అందరికీ తెలుసు. ఇక్కడ ఆ రోజుల్లో 9ంటికి ఆరాధన అయితే ఈ మునీంద్ర గారు ఎన్నింటికి వచ్చేవాళ్ళు తెలుసా? 8:45 కల్లా ప్రతి ఆదివారం తెల్లబట్టలే వేసుకొని వచ్చేవాడు. ఆడ కూర్చునేవాడు గ్రౌండ్ ఫ్లోర్లో. ఒకరోజు వచ్చి అంటాడు, అయ్యగారు, మా ఇంటి వాళ్ళకి సరిగ్గా భక్తి లేదు, వాళ్ళకి భక్తి వచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నాకు అర్థం కాక, ఎందుకు ఎవరికి భక్తి లేదయ్యా అంటే, వాళ్ళు 9ంటికి ప్రార్థన అయితే లేటుగా బయలుదేరతారు అయ్యగారు. 9ంటికి ప్రార్థన అంటే 8ంటికి రావాలా? 8:45 కల్లా చర్చికి రావాలా? వాళ్ళు 9:15కి వస్తారు అయ్యగారు. వాళ్ళు మారేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఆ తర్వాత ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దైవజనమ, వాక్యపు విత్తనాలు వెదజల్లటం నీ పని, మొలకెత్తింప చేయటం అది దేవుని పని అయి ఉంది. అయితే గమనించు, నీళ్ల మీద నీ ఆహారం వేయి, విస్తారమైన జలముల మీద వేసిగా పిలువబడుతున్న సాతాను కూర్చున్నాడు. వాక్యపు విత్తనాలు వెదజల్లుకుంటూ వెళ్ళు. ఎక్కడ మాట్లాడినా వాక్యం మాట్లాడు. ఒకవేళ వాక్యం మాట్లాడే అవకాశం లేకపోతే అద్భుతం తెలుసా, ఈ కాలాల్లో నీవు మాట్లాడకపోయినా నీ ఫోన్ మాట్లాడుతుంది. పెద్దగా చెప్పండి ఆమేనని. ఏం మాట్లాడుతుంది? నువ్వు వాక్యం చెప్పడానికి అవకాశం లేకపోవచ్చు, నీ స్నేహితులు వాక్యం చెప్తే వినకపోవచ్చు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నువ్వు వాక్యం చెప్పలేకపోయినా నీవు మాట్లాడలేనిది, నీవు చేయలేనిది నీ ఫోన్ చేయగలుగుతుంది. తెలియకుండా నీ సోషల్ స్టేటస్ కొంతమంది చెక్ చేస్తారు. ఏం చెక్ చేస్తారు? ఆ సోషల్ స్టేటస్లో మన షార్ట్స్ ఉంటాయి కదా, 1 నిమిషం, అర నిమిషం వాక్యం అప్లోడ్ చేయి, స్టేటస్లో పెట్టు. ఏ వాక్యం ఎవరిని ఎట్లా పట్టుకుంటుందో, ఎప్పుడు ఎలా మారుస్తుందో అది దేవునికి తెలుసు. ఆ స్టేటస్లో పెట్టటం నీ పని, వాక్యాన్ని షేర్ చేయటం నువ్వు పని. ఆ వాక్యాన్ని నువ్వు షేర్ చేసి, ఒక చిన్న వాక్యం ఒక పాపిని విప్లవాత్మకంగా మార్చగలుగుతుంది. గమనించండి, కొంతమంది యవ్వన పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్సాప్ స్టేటస్లో కానీ కొన్ని వెకిలి ఆ ఫోటోలు ఒకసారి చూపించుతాముడా, కొన్ని వెకిలి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. వెకిలి ఫోటోలు. ఎట్లాంటి ఫోటోలు చెప్పాలి? కొంచెం గట్టిగా. ఒక కన్ను ఎట్లా మూసే, తమ్ముడా ఇది రాజేష్ పంపించలేదా? ఒరే నాయన, బాగుంది. ఎట్లాంటి ఫోటోలు పెట్టుకుంటారు చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఎట్లాంటి ఫోటోలు పెట్టుకుంటారు? వెకిలి చేష్టలు చేస్తా, వెకిలి వేషాలు వేస్తా. గమనించండి, ఎలాంటివి పెట్టుకున్నారు అనుకోండి, మీ ఫ్రెండ్స్ చూస్తే వాడు ఏమనుకుంటాడు తెలుసా? వీడు కూడా మన బ్యాచే, కాకపోతే ఆదివారం చర్చికి వెళ్తాడు అంతే. ఏంటి
ఈడు మన బ్యాచే. నువ్వు మాట్లాడలేకపోయినా నీ ఫోన్ మాట్లాడుతుంది. గట్టిగా చెప్దాం ఆమేనని. నీవు మాట్లాడకపోయినా, చెప్పండి, ఏం మాట్లాడుతుంది? నీవు మాట్లాడకపోయినా నీ ఫోన్ మాట్లాడుతుంది. అందుకని ప్రభు బిడ్డలారా, ప్రతి సమయం దేవుని వాక్యపు ఆహారాన్ని విత్తుకుంటూ వెళ్ళిపో. వెంటనే కనపడకపోవచ్చు, చాలా దినాల తర్వాత అది తప్పకుండా కనపడుతుంది. ఒకసారి చూపించండి. సూపర్. నేను పంపించింది చూడండి తమ్ముళ్ళు. నవ్వా, నువ్వు జాగ్రత్త. మీ బ్యాచ్కి ఇదే మాయిదారి రోగం ఉంటుంది ఎక్కువ. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కొంచెం. రవి, చూస్తాను నీ సోషల్ స్టేటస్. ఇక అట్టాగా అయిపోయిన తర్వాత తమ్ముడు పంపించే కదా, చూయించు. సూపర్. తర్వాత మీరు నాకు దొరకటం నా భాగ్యం రా నాయన. తమ్ముడు సురేష్, నీకు పంపించింది చూడు. నెక్స్ట్ మళ్ళీ చూపించు. వినండి, చూపించు. సోషల్ మీడియాని మించిన కోతులు ఉన్నాయి కదా, చిన్న కొంచెం పెద్దగా ఉంటాయి. అవి పెద్దగా చూపించు. కోతులు, ఈ కోతులకి ఆ కోతులకి ఏం పెద్ద తేడా లేదు. కొంతమంది వాట్సాప్ స్టేటస్లో చూడు, ఈ వెనక నుంచి తీసిన ఫోటో ఒకటి పెడతాడు ఏకాకిలాగా ఉన్నట్లుగా. అది ఎవరికైనా వాక్యాన్ని పంచిద్దా? దేవుని గురించి ఒక్క మాట అయినా చెప్పిద్దా? దైవజనమ, నేళ్ల మీద వాక్యపు ఆహారాన్ని విత్తుకుంటూ వెళ్ళిపో. ఏదో ఒకరోజు అది తప్పకుండా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చాలాసార్లు సాతాను అంటాడు, మన పరిచర్య మెదక్ ప్రాంతంలో ఉంది కదా, మెదక్, ఎల్లారెడ్డి, రాజ్పేట, లింగంపేట, మారుమూల ప్రాంతాలు, ఎంత కష్టపడినా బీడుబారిన ప్రాంతాలు. సైతాన్ గడు వచ్చి అంటాడు, మరి పిచ్చోడా, అనవసరంగా మారుమూల ప్రాంతానికి ఎందుకు? నలుగురు సేవకులు అనవసరంగా అక్కడ ఉన్నారు. సిటీలోనో ఏదో టౌన్లోనో పెట్టుకుంటే చర్చి బాగా డెవలప్ అయింది, ఆర్థికంగా చక్కటి పొటెన్షియాలిటీ వస్తుంది. ఆ మారుమూల ప్రాంతానికి ఎందుకు వెళ్తావు? వాళ్ళు మారరు, హృదయ కాఠిన్యత కలిగిన వాళ్ళు అని సాతానులు కొన్నిసార్లు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు సుమారుగా 2500 మైళ్ళ దూరం తిరిగి దేవుని వాక్యం ప్రకటించాడు. ప్రజలు మారలా, లిమిటెడ్ కొద్దిమంది ప్రజలే మారారు. కానీ వాక్యపు ఆహారాన్ని నేళ్ల మీద వెదజల్లుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాలకి ఈరోజు అద్భుతం చెప్పాలంటే ఆఫ్రికా ఖండంలో 52% మంది ప్రజలు క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారు. ఆ దైవజనుడు చనిపోయాడు, కానీ ఆ దైవజనుడు వెదజల్లిన వాక్యపు విత్తనాలు ఎప్పటికీ మొలకెత్తుతూనే ఉన్నాయి, ఎప్పటికీ ఫలిస్తూనే ఉన్నాయి, మహావృక్షాలుగా మార్చబడుతూనే ఉన్నాయి. అందుకని ప్రభు బిడ్డలారా, నా తట్టు చూడండి. నీ జీవితంలో వెళ్ళిన ప్రతి చోట, అవకాశం ఉన్న ప్రతి చోట వాక్యపు ఆహారాన్ని ప్రజల హృదయాల్లో విత్తటానికి ప్రయత్నం చేయి. వెంటనే మొలకెత్తకపోవచ్చు. నేల మీద ఆహారం వేయము, అది చాలా దినముల తర్వాత నీకు కనబడును కదా అంటారు. ఇంకో మాట చెప్పమంటారా? ఒకవేళ
ఈ లోకంలో నీకు కనపడకపోయినా మనం చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు రాకడలో నీ వాక్యమని ఎవరైతే ప్రభు తట్టు తిరిగారో వాళ్ళందరూ పరలోకంలో నీ దగ్గరకు వచ్చి నేను పట్టుకొని అంటారు, అన్నయ్య ఆ రోజు వాట్సాప్ స్టేటస్లో పలానా షార్ట్ మెసేజ్ పెట్టేవు అన్నయ్య, ఆ వాక్యం విన్నాను అన్నయ్య, నువ్వు పెట్టిన వాక్యం ద్వారా నేను ప్రభు తట్టు తిరిగానన్నయ్య, నా రక్షణకు ఒకవైపు దేవుడు కారణమైతే నీవు అందించిన వాక్యం కారణమయ్యా, నీకు కృతజ్ఞతలని వాళ్ళు చెప్తూ ఉంటే చాలా దినాల తర్వాత అది కనపడుతుంది అన్నాడు కదా. పరలోకంలో కూడా నువ్వు కన్న ఆత్మలను చూడటానికి దేవుడు కృప చూపించునుగాక. ఇది ఒకటి. రెండవది, ఇదే మాటలో ఉన్న అర్థం వాస్తవంగా ప్రసంగి భక్తుడు ఇక్కడ ఈ మాటని ఎక్కడ వాడాడంటే, నీకు కలిగిన దానిలో 7 భాగాన్ని పంచు, 8 మందికి భాగాన్ని పంచు అంటాడు. నేళ్ల మీద నీ ఆహారము వేయి అని చెప్తూ దాని గురించి కింద మాట్లాడుతూ 7 భాగాన్ని పంచు, 8 మందికి భాగాన్ని పంచు అంటాడు. దీనికి ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే, మనం బ్రతుకుతున్న సమాజంలో సాతాను చెరలో చిక్కుకొని కొంతమంది వ్యసనాలకు బానిసలై తినటానికి తిండి లేని, కట్టుకోవటానికి బట్టలేని, కడు పేద స్థితిలో బ్రతుకుతున్న పేదలు కొంతమంది మన చుట్టూతో బ్రతుకుతారు. నీకు కలిగిన దానిలో అంతా కాదు, ఎంతో కొంత వాళ్ళకు భాగం ఇచ్చేటువంటి వాళ్ళగా మనం బ్రతకాలి. కొంచెం పెద్దగా చెప్తాను, చెప్పేదేదో. ఎంతో కొంత నీ ప్రక్కన ఒక పేద వెధవరాలు ఉంటుంది. ఆ పేద వెధవరాలికి నీ కలిగిన దానిలో ఎంతో కొంత నువ్వు భాగమేవు. తండ్రి లేని అనాథ బిడ్డలు ఉంటారు, ఎంతో కొంత వాళ్ళకు భాగమేవు. ఇల్లంతా కష్టపడి పని చేసుకున్నా కుటుంబం పోషించలేని పేద కుటుంబాలు ఉంటాయి. దేవుడు నీకు మంచి ఆర్థిక స్థితిగతి ఇస్తే ఎంతో కొంత నీకు కలిగిన దానిలో వాళ్ళకు భాగమేవు. నేళ్ల మీద నీ ఆహారం వేయి, వెంటనే ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించకపోవచ్చు. ఏదో ఒక రోజు ఆ ప్రతిఫలం నీవు నీ పిల్లలు అనుభవించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు నా కడుపు నిండిందా లేదా, నేను క్షేమంగా బ్రతుకుతున్నానా లేదా, నా పిల్లలకు అన్నీ నేను సమకూర్చానా లేదా, స్వార్థపరుడుగా బ్రతకూడదు. నిన్ను గూర్చి మాత్రమే నీవు ఆలోచించే వ్యక్తిగా బ్రతకూడదు. అంతా దారాదత్తం చేయమని నేను అంటలేదు, కానీ నీకు కలిగిన దానిలో కొంత పేద బిడ్డలకు ఆవశ్యకముగా నీ చేయి చాపేవాడిగా మన దేవుని సన్నిధిలో బ్రతుకుతుంగాక. అందుకని ద్వితీయోపదేశకాండంలో బహు చక్కటి మాట చెప్తాడు దేవుడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు నాతో కలిసి అందరూ కొంచెం పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరుల్లో ఒక భేదవాడు ఉండిన యొడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకోకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకముగా చెయ్యి చాపి, ఏంటంట ఆవశ్యకం, ఇట్స్ కంపల్సరీ, ఆవశ్యకముగా చెయ్యి చాపి వాని అక్కర చొప్పున వాయన అక్కరకు చాలినంత ఆవశ్యకముగా వానికి రూపాయి వడ్డీకి అప్పు ఇవ్వవలెను. ఏం నవ్వుతున్నారమ్మా, చెప్పరేంటి? ఏమంటాడు 8వ వచనం, చాలినంత ఆవశ్యకముగా వానికి అప్పియవలెను. బ్యాంకులో దాచిపెట్టుకునే కంటే ఆడెవుడికో వడ్డీకి ఇచ్చేదానికంటే ఎవరైనా పేద బిడ్డలు ఉంటే నీ దగ్గర ఒక 10 లక్షలు మిగిలిపోయినాయి, 10 లక్షలు మిగిలినాయి, నీ ప్రాంతంలో చర్చికి వచ్చే బిడ్డలు ఎవరైనా ఒక పేద బిడ్డ ఉన్నాడు,
రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేస్తున్న డబ్బంతా వడ్డీలకు పోతూ ఉంది. వాళ్ళని పిలిచి, బాబు నీకు ఒక 2 లక్షల రూపాయలు అప్పు ఉంది కదా, ఈ 2 లక్షలు తీసుకో, ఇక నీకు వడ్డీ కట్టే పని ఉండదు. ఆ వడ్డీ డబ్బులు ఏవైతే ఉన్నాయో రూపాయి దాచిపెట్టి 2 సంవత్సరాల లోపు నా డబ్బులు నాకు ఇచ్చేయి. నీకు కలిగిన దానిలో ఆవశ్యకముగా నీ చెయ్యి ముడుచుకోకుండా వానికి నువ్వు అప్పి అంటాడు. వడ్డీ కాదు సుమి, వడ్డీ కాదు. ఆ తర్వాత మాట అంటాడు, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపించినప్పుడు చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడు. ఏంటంట? ఏంటి 7వ సంవత్సరంలోని విచిత్రం? నా వైపు చూడండి. ఇజ్రాయేలీకి ఒక 100 ఎకరాల పొలం ఉంది అనుకోండి. రమేష్ బ్రదర్కి ఒక 100 ఎకరాల పొలం ఉంది అనుకోండి. ఆమెను అనుకోయా. రవి ఒక 100 ఎకరాలు నీకు ఉంది అనుకో. అనుకునేదే ఉంది, దేవుడు ఇచ్చును గాక, మీ అందరికి అట్ట ఇచ్చును గాక, మీకు ఇస్తే నాకు ఇచ్చినట్టేగా. రాంబాబు అయ్యా వినండి. రైట్. ఈ 100 ఎకరాల ఆసామి మొదటి సంవత్సరం సాగుబడి చేసుకున్నాడు, దిగుబడి వచ్చింది. పంట కోసేటప్పుడు పరిగె పేదవాళ్ళకు వదిలిపెట్టాలి. 2వ సంవత్సరం పంట కోసుకున్నాడు, పరిగె పేదవాళ్ళకు విధవరాలకు వదిలిపెట్టాలి. 3, 4, 5, 6 సంవత్సరాలు పంట పండించుకున్నాడు. 7వ సంవత్సరానికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన నియమం ఏంటో తెలుసా? 7వ సంవత్సరము పంట మీరు పండించకూడదు. మరి మా పంటలో మా పొలంలో ఎవరు పండించాలి? అది పేదలకు విడిచిపెట్టండి, విధవరాండ్రునికి విడిచిపెట్టండి, అనాథలకు విడిచిపెట్టండి. మీ పొలంలో ఆ 7వ సంవత్సరం వారు సాగుబడి చేసుకునేటట్లుగా వాళ్ళకు వదిలిపెట్టండి. ప్రభా కౌలు ఎంతకి ఇవ్వమంటావు? కౌలు ఎంతకి ఇవ్వమంటావు? 1,00,000 అంటాడు. పైసా కూడా కౌలు తీసుకోవద్దు. 7వ సంవత్సరం ఆ పేదవాళ్ళు పండించుకునేటట్లుగా ఉచితంగా ఆ భూమిని వాళ్ళకి ఇచ్చేసేయండి. మరి ఉచితంగా ఇస్తే మా బతుకేం కావాలా అని అంటారా? 6వ సంవత్సరమే 2 సంవత్సరాలకు సరిపడా పంట నేను మీకు ఇవ్వబోతున్నాను. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలా. 6వ సంవత్సరమే 2 సంవత్సరాలకు సరిపడా పంట నేను మీకు ఇవ్వబోతున్నాను. 7వ సంవత్సరం మీరు తినగా మరలా మొదటి సంవత్సరానికి వచ్చేసరికి పంట మిగిలేటట్లుగా మీ పంట నేను ఆశీర్వదిస్తా. గమనించండి, 6 సంవత్సరాలు కలువు చేసుకొని ఒక మాట అడుగుతా. ఏమండి, ఒక మాట అడుగుతా. 6 సంవత్సరాల జీతం నువ్వు అనుభవించు, దశంభాగం ఇచ్చే దేవునికి. 7వ సంవత్సరం జీతం అంతా పేదవాళ్ళకు పంచిపెట్టాను అన్నావు అనుకో, జర్మియా అన్నావు, వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి రా, ఇంకా ఇది మా చర్చి అయినట్టు. నీకొక దండం, నీ వాక్యానికి ఒక దండం, మా కష్టాతీతం తీసుకెళ్ళి ఆడెవడికో పంచి పెట్టాలా? నా ప్రభు బిడ్డలారా, పేద బిడ్డలకు నీళ్ల మీద నీ ఆహారం వేయి, నీ పిల్లలు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. పెద్దగా చెబుతాం, చెప్పేదేదో మరోసారి హల్లెలూయా. నీ పిల్లలు ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. రైట్. నెక్స్ట్ వచనం నాతో కలిసి చెప్పండి. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను. నిశ్చయం అంటే కంపల్సరీ, అది దట్స్ ఇట్. కంపల్సరీ నువ్వు నిశ్చయముగా వానికి ఇవ్వలేను. తర్వాత వానికి అబ్బాబ్బాబ్బా, ఆ మాటలు చూడండి, మన లోపల ఏమేం జరిగిందో అవన్నీ చెప్తున్నాడు. వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఏం పడకూడదట? విచారపడకూడదు. ఇలా నువ్వు చేస్తే, ఇక్కడ నుంచి పెద్దగా చెప్పండి, ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునుగాక. నీ చేత్తో ఏ పనైనా తలపెట్టు, ఇట్టే సక్సెస్ అయిపోతావు. నీ పిల్లలు మట్టిని పట్టుకున్న బంగారం అయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు ఎడారిలో అడుగుపెట్టిన ఏదేనులాగా దేవుడు మారుస్తాడు.
సర్వ ప్రయత్నాలలో నువ్వు సఫలీకృతుడు అయ్యేటట్లుగా నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. 11వ వచనంలో అంటాడు, ముగింపు మాట, బేదలు దేశములో ఉండక మానరు. ఆవశ్యకముగా నీ చెయ్యి. నా ప్రభు బిడ్డలారా, మనం సేవ ప్రారంభించినప్పటి నుండి అతిశయంగా చెప్పట్లేదు, కానీ నాకు కానీ దైవ సేవకురాలకు కానీ దేవుడిచ్చిన మనస్సు, పలానా కుటుంబం సంఘంలో ఇబ్బంది పడుతుంది, భక్తి కలిగి వ్యసనాలకు బానిసలై వ్యసనపరులుగా ఉంటూ బ్రతుకుతున్న వాళ్లకు సహాయం చేసినట్టుగా జ్ఞాపకం లేదు. ఎందుకంటే ఆ వ్యసనపరుడు వ్యసనంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఈ డబ్బును దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ మేలు పొందుకోవటానికి వీళ్ళు యోగ్యులు అంటే ఆ సంఘానికి క్రమంగా వచ్చే బిడ్డల్లో ఎంతమందికి దేవుని కృప సహాయం చేసామో ఆకాశమందలి దేవుడు సాక్షి. కృపగల దేవుడు నేల మీద ఆహారం వేయటం ప్రారంభం నుంచి పేద బిడ్డలకు కలిగిన దానిలో మేం పేద స్థితిలో ఉన్నప్పుడే పేద బిడ్డలకు సహాయం చేయటం, నేల మీద ఆహారం వేయటం చూశాడు దేవుడు. చాలా దినాల తర్వాత ఎంత అద్భుతమైన పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. జస్ట్ తమ్ముడు ఆ వీడియో ఒకసారి చూపించు. జస్ట్ ఒక గత వారం లాస్ట్ వీక్ నేను ఏలూరు వెళ్ళాను. అమలాపురం నుంచి ఏలూరు వచ్చాను. దైవజనులు బేర్షబా సాల్మన్ రాజయ్య గారి చర్చిలో వాక్యం చెప్పాను. మంచి సేవకులు. ఆ తర్వాత రోజు జ్యోతిరాజు గారు ఏలూరు చాలా మంచి సేవకులు. వాళ్ళిద్దరూ ఆ పట్టణానికి అనేక ప్రాంతాలకు దీవెన కారణమైన సేవకులు. జ్యోతిరాజు గారి దగ్గర వాక్యం చెప్పి వారి దగ్గర భోజనం చేసుకొని తిరిగి వస్తున్నాను. సరిగ్గా విజయవాడ ప్రాంతానికి వచ్చే ముందు ఏలూరు నుంచి మన లైవ్ చూసే ఒక తల్లి, నేను ఆ మీటింగ్కి వెళ్ళే ముందే ఫోన్ చేసింది. నేను లిఫ్ట్ చేసి, తల్లి ఇప్పుడు నేను మాట్లాడలేను, మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. సరే హైదరాబాద్ బయలుదేరి వచ్చేటప్పుడు విజయవాడ ప్రాంతానికి వచ్చేసరికి ఆ తల్లికి ఫోన్ చేశా. ఏంటమ్మా ఫోన్ చేశారని. అయ్యా మీకు ఒక వీడియో పంపిస్తాను, ఆ వీడియో చూసి ఒకసారి మీరు ప్రార్థన చేయండి అయ్యా అని ఒక వీడియో పంపించి ఆ తల్లి ఏం చెప్పిందంటే, ఆ వీడియోలో ఒక దైవ సేవకుడు యాక్సిడెంట్లో అగ్నిమంటల్లో కాలిపోతూ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడయ్యా, ఆయన సేవకుడని తెలిసింది. మీకు మీ మనస్సు, మీ పరిచర్య ఎలాంటిదో నాకు తెలుసు, మీరు సహాయం చేస్తారని నేను ఈ వీడియో పంపిస్తున్నానయ్యా, ఒకసారి పంపించండి ఒక వీడియో పంపించింది ఆ తల్లి. ఒకసారి ప్లే చేసిన యువతలైన దైవ సేవకుడు. ఆయన దైవ సేవకుడు. ఆ వెహికల్ మీద కాలి బూడిదైపోయిన వ్యక్తి మరొక వ్యక్తి. సరే చూడు, తుని ప్రాంతంలో ఈ కిరోసిన్ పెట్రోల్ వ్యాపారం, ఈ లూజ్ వ్యాపారం చేసుకునే ఒక వ్యాపారవేత్త పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి 2 క్యానుల నిండా పెట్రోల్ కొట్టించుకొని ఆ లోనాకి ఇటువైపు ఒక ట్యాంక్ తగిలించుకొని వెళ్తున్నాడు. దైవ సేవకుడు వస్తున్నాడు, స్లోగా వస్తున్నారట వాళ్ళు. ఆయన పేరు జాన్పాల్ రెడ్డి. ఈ వ్యక్తి, ఈ పెట్రోల్ లోడ్ చేసుకుని వెళ్తున్న వ్యక్తి సేవకుడి వెహికల్ని గుద్దేశాడు. మొత్తం ఈ డీజిల్ రోడ్డు మీద అట్లా పడిపోయింది. ఈ డీజిల్ తీసుకుని వెళ్తున్నటువంటి వ్యక్తికి చుట్టదాగే అలవాటు ఉందట. చుట్ట తాగుతున్నాడు. ఆ చుట్టెలు పెట్రోల్ పడిపోయింది. భగ్గుమని ఈ వ్యక్తి అక్కడికక్కడే కాలి బూడిదైపోయాడు. ఎముకలు తప్ప ఏమీ కనపడలా. ఆ సేవకుడు మాత్రం 80% కాలిపోయాడు. మంచి సేవకుడట. నాకు ఈ వీడియో పంపించడంతో తుని ప్రాంతంలో మన సేవకుల సదస్సుకు వచ్చిన దైవబాలం గారు అని ఒక పాస్టర్ గారు ఉంటే, అయ్యా ఆయన పాస్టర్ గారైనా ఏంటి ఆ పరిస్థితి అంటే విషయాలన్నీ చెప్పాడు.
మారు మాట మాట్లాడకుండా, దేవా ఈ కష్ట స్థితిలో ఈ దైవ సేవకుని ఆదుకోవాలి. నిన్న కాకినాడ నుంచి సత్యనారాయణ గారు పోయిన వారం వస్తే, నా శక్తికి మించి, మన శక్తికి మించి ఇప్పుడే నేను మనం ఆర్థిక అవసరతలు, చాలా అవసరతలు ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు ఇంకొక నెలలో కట్టాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఆ ఫోటో చూడటం, ఆ వీడియో చూడటంతో మనకుండే సమస్యలు ఎప్పుడు జీవితాంతం ఉంటాయి. పరిచర్య అంటే ఎప్పుడు అవసరాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఆదుకోవాలి. దేవుని కృప శక్తికి మించిన కానుక బిడ్డలకు పంపించారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. దానికి మించి జీవము కలిగిన దేవుని సేవకుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. శక్తికి మించి నిన్న సాయంత్రం అమ్మగారితో మాట్లాడాను. దైవ సేవకుడు 2 రోజుల క్రితం ప్రభు దగ్గరికి వెళ్ళాడు, చనిపోయాడట. నేను అమ్మగారితో మాట్లాడి, అమ్మా, ప్రభు మమ్మల్ని బలపరిచే కొలది తర్వాత కూడా తప్పకుండా మీకు సహాయం చేస్తాం. అయితే సేవ అయ్యగారితో ఆగిపోకూడదు. మీకు కొడుకు, కుమార్తె ఉన్నారు. బాబును తప్పకుండా సేవ చేసేటట్లుగా పురికొల్పండి. ఆ దైవజనుడు చేసిన సేవ కంటే మీ బాబు ఇంకెక్కువ సేవ చేసేటట్లుగా దేవుడు బలపరుస్తాడు. నిలవబెట్టండి అమ్మా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నేళ్ల మీద ఆహారం వేయి. నీ శక్తి కొలది, అట్లాగని అప్పు చేసి చేయమని కాదు, నీ శక్తి కొలది పేద బిడ్డలకు సహాయం చేయి. చాలా కాలం తర్వాత దాని ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు అనుభవిస్తావు. పెద్దగా చెప్దాం, పెద్దగా ఆమేన్. మరోసారి ఆమేన్. యేసు ప్రభు వారు ఒకసారి మాట్లాడుతూ లోకాసు సువార్తలో ఓ విలువైన మాట అంటాడు. నీ ఇంట విందు జరుగునప్పుడు, నా వైపు చూడండి, పర్వాలేదు, నా వైపు చూసి, నీ ఇంట విందు జరుగునప్పుడు, చెప్పండి, నీ ఇంట విందు జరుగునప్పుడు అంగవిహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, రోడ్డు మీద అడుక్కునే భిక్షగాళ్లను, చెప్పాలి, రోడ్డు మీద అడుక్కునే భిక్షగాళ్లను, వెధవరాండ్రను, అనాథలను నీ ఇంటికి పిలిపించుకొని వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టు. ఎవరిని పిలిపించుకొని? ఎప్పుడు? మీ ఇంట్లో మ్యారేజ్ డే జరుగుతున్నప్పుడు, మీ ఇంట్లో బర్త్డే జరుగుతున్నప్పుడు, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు పేదలను, వెధవరాండ్రను, అనాథలను పిలిపించుకొని వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టండి. ఎందుకు ప్రభు అంటే, ఒక డబ్బున్నవాడిని నువ్వు ఇంటికి పిలిచావు, వాడు తింటానే, వీడు ఈరోజు నన్ను పిలిచాడు, రేపు నేను పిలవాలనుకొని పిలుస్తాడు, వాడి ఇంటికి వెళ్తావు, నువ్వు భోజనం చేస్తావు, కథం అయిపోయింది. పేదవాడిని నీ ఇంటికి పిలిస్తే వాడు అన్నడు నిన్ను తన ఇంటికి పిలవలేడు కదా. వాడికి నీవు చేసిన దానికి నేను ప్రత్యుపకారం చేస్తాను అంటాడు. ఎవరు? నేను ప్రత్యుపకారం చేస్తాను. 14 నాతో కలిసి చెప్పండి. నీకు ప్రత్యుపకారము చేయుటకు వానికేమీ లేదు గనుక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఎప్పుడు ప్రత్యుపకారం చేస్తాడట? చాలా దినములైన తర్వాత అది కనబడుతుంది అని రాసింది కదా. మృతుల పునరుద్ధానం జరిగేటప్పుడు నువ్వు అనేకుల పట్ల నువ్వు కనికరం చూపించావు. ఇది దేవుడు గుర్తుకు తెచ్చుకొని, నీలో ఏవైనా కొన్ని లోపాలు, పొరపాట్లు ఉంటే నువ్వు ఇతరులను కనికరించిన దాన్ని దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పట్ల దేవుడు కనికరం చూపించటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కనికరం ఏం చేస్తావు తెలుసా? నీవిచ్చినట్లుగా 10 రూపాయలు కాదు, నీవిచ్చినట్లుగా 100 రూపాయలు కాదు, నీవిచ్చినట్లుగా 1000 రూపాయలు కాదు, నీవిచ్చినట్లుగా 1,00,000 రూపాయలు కాదు. ఆయన నీకిచ్చే ప్రత్యుపకారం ఏంటో తెలుసా? యుగాయుగాలు ప్రభువుతో కూడా పరలోకంలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. నేను అంటాను, పరలోకమే దేవుడు మనకివ్వగా భూలోకంలో బ్రతికే కొద్ది కాలం మన అవసరాలు దేవుడు తీర్చడా? నిశ్చయంగా తీరుస్తాడు. హల్లెలూయా. చూడు, దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు
యోనాతాను దావీదును భలే ప్రేమించాడు. ఏం పెద్దగా ఏమి ఇవ్వాల, బైబిల్లో రాసి ఉంటుంది, నడికట్టు, కత్తి, దుప్పటి, జస్ట్ ఇవి ఇచ్చాడు. ఆ దీనస్థితిలో ఉన్న దావీదుకి యోనాతాను ఇచ్చాడు. యోనాతాను చనిపోయాడు. దావీదు ఆలోచిస్తున్నాడు, యోనాతాను బట్టి ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? మెఫీబోషెత్ అనే వ్యక్తి ఉన్నాడని తెలిసింది. పిలిచాడు. మెఫీబోషెత్ 2 కాళ్ళు పోగొట్టుకున్న అవిటివాడు. చెప్పండి. 2 కాళ్ళు పోగొట్టుకున్న అవిటివాడు. 2 కాళ్ళు పోగొట్టుకున్న అవిటివాడు. ఓ రకంగా పాత నిబంధనలో నియమం ప్రకారం యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలోకి అంగవైకల్యం కలిగిన వాడు రావటానికి అవకాశం లేదు. చెప్పండి. అంగవైకల్యం కలిగిన వాడు రావటానికి అవకాశం లేదు. వాడు పాళెం వెలుపటే ఉండాలి. ఈ మాట భాగాలు, వాడు పాళెం వెలుపటే ఉండాలి. కానీ అద్భుతం తెలుసా, పాళెం వెలుపట ఉండాల్సినటువంటి మెఫీబోషెతు యెరూషలేము పట్టణంలోకి వచ్చి దావీదు మహారాజు భోజనం చేసే భోజనపు బల్ల దగ్గర కూర్చొని సదాకాలము రాజుతో కూడా భోజనం చేశాడు. నేను ఇక్కడ ఏ యెరూషలేం గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు? పరలోకపు యెరూషలేం. ఎవరా దావీదు మహారాజు? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా ప్రభు బిడ్డలారా, పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా యుగాయుగాలు ఆయన భోజన బల్ల ఎదుట కూర్చొని ఆయనతో మన భోజన పంక్తిలో పాలు పంపులు పొందాలంటే యోనాతాను దావీదు పట్ల కనికరం చూపించినట్లుగా నీ చుట్టూత పేద స్థితిలో ఉన్న బిడ్డల పట్ల నీవు కనికరం చూపిస్తే మృతుల పునరుత్థానపు దినాన నీకు ప్రత్యుపకారం దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం, నీకు దేవుడు ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మనమేదో చేసేవని చెప్పుకోవటానికి కాదు. గత వారం రోజుల క్రితం నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక తల్లిని వాళ్ళ కొడుకుని దేవుడు గుర్తు చేశాడు. ఆ బిడ్డలు చాలా ఇబ్బందిలో ఉన్నారు. నువ్వు మౌనంగా ఉండొద్దు. వెంటనే ఆ బిడ్డలకు ఫోన్ చేశారు. అన్నట్లుగానే ఇబ్బందిగా ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు జేబులో డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాను. అన్నా మీరు ఇంటికి వెళ్ళండి, మీ గూగుల్ పే ఉందా? ఉందన్న. ఫోన్పే ఉందా? ఉందన్న. నేను కానుక పంపించాను వాళ్ళకి. పేద బిడ్డలు మన మందిరానికి వస్తారు. ఆ తల్లి ఫోన్ చేసి ఏడుస్తా, అయ్యా ఇంత 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 కానుక నా బ్రతుకులో నేను ఎప్పుడు చూడలేదయ్యా. నీకు అమ్మగారికి ఉన్న మంచి మనసు దేవుడు చూసే ఈ పరిచర్యని ఎంత ఆశీర్వదించాడయ్యా. అట్లాగని బిడ్డలారా, మేము సమృద్ధిలో ఉండేవ్వలేదు. ఈరోజే కాదు, ప్రారంభం నుంచి మా శక్తికి మించిన పని మేము పెట్టుకుంటానే వచ్చాం. ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఇబ్బందులు ఉంటాయి, కానీ పేద బిడ్డల్ని ఎప్పుడు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. నేళ్ల మీద ఆహారం వేస్తూ ఉండు. చాలా కాలం తర్వాత రేపటి నుంచి మనకు ఉపవాస ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి కదా. యేసు ప్రభు వారు అంటారు, నాకు ఇష్టమైన ఉపవాసం ఏదో తెలుసా? ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడం, దిగంబరిగా ఉన్న వాళ్లకు వస్త్రం ఇవ్వటం, దిక్కులేని పేద బిడ్డలను చారదీయటం, రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా చెప్పండి ఆ మధ్యకి 2 భార్యాభర్తలు ఎక్కడికో ఇల్లు వస్తున్నారు. వాళ్ళిద్దరూ వచ్చారు. ప్రైజులాడన్నా అన్నారు. ప్రైజులాడమ్మా అన్నాను. ఆ చెల్లి ఆ తమ్ముడు తెగ చెప్తున్నారు, అన్నయ్య పలానా చోట అనాథ ఆశ్రమానికి వెళ్ళాం. 100 మంది అనాథాలు, వాళ్ళందరికీ బట్టలు ఇచ్చేసాం, కడుపు నిండా భోజనం పెట్టేశాం, బిర్యానీ తీసుకెళ్ళాం. దరిదాపు 35,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ పేద బిడ్డల కళ్ళల్లో సంతోషం, అబ్బా ఇదంతా మాకు దీవెనగా మారిపోద్ది. చాలా సంతోషంగా తమ్ముడు చెప్తున్నాడు. ఆ చెల్లి ఇంకెక్కువ చెప్తుంది, తమ్ముడు మీరు చేసింది చాలా బాగుంది, చెయ్యాలి. మరి మీ అమ్మను అనాథాశ్రమాలు ఎందుకు పెట్టావు? మీ అమ్మ ఎక్కడుంది? తల్లి మీ అత్త ఎక్కడుంది? వృద్ధాశ్రమంలో వాళ్ళని ఎందుకు పెట్టారు? బయట వాళ్ళ కనికరం చూపించకూడదని కాదు, మొదట
నీ ఇంటి వారి పట్ల కనికరం చూపిస్తూ అట్ దట్ సేమ్ టైం చుట్టూతో ఉన్న వ్యక్తుల పట్ల కనికరం చూపించాలి. గమనించండి, బయట వాళ్ళకి దానకర్ణుడిగా కనపడి ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న అత్తామామలకు గయ్యాలి గంపలా కనపడ్డావు అనుకో, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? అలాగని బయట వాళ్ళకు చేయకూడదని కాదు. బైబిల్లో మనం చూస్తాం కదా, యోదయ గలలయ సమరయ ప్రాంతముల యందంతటా మీరు నాకు ముందు ఎక్కడ సాక్షులుగా ఉండాలి? ఇంటిలో సాక్షులుగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో రాయబడిన మాట, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడతాయి. పెద్దగా చెప్పండి, పెద్దగా సౌండ్ పెంచాలా? నిప్పులు పోసేవాడికి మీ మీద నిప్పులు పోయబడకుండాను గాక. మీ మీద దేవుడు నీళ్ళే పోయును గాక, నూనె పోయును గాక. మీ పిల్లల మీద దేవుడు నీళ్లు పోయును గాక. మీ పిల్లల మీద దేవుడు నీళ్లు పోయును గాక. ముగిస్తున్నాను, ఆఖరి మాట. ఇది ఒకవైపు వాక్యాన్ని గుర్తు, రెండవది పేద బిడ్డలకు సహాయం చేసేదాన్ని గుర్తు, మూడవది దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీటి ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటాడు కదా భక్తుడు, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పనలు కోస్తాడు, పిడికడు విత్తనములు చేతబూని ఏడ్చుచూ పోయి విత్తువాడు పనలు మోసుకుంటా సంతోషంగా గంతులు వేస్తూ ఇంటికి వస్తాడు అంటాడు. దైవజనమ, కొన్ని సందర్భాల్లో మనం దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు ప్రార్థనకు వెంటనే జవాబు రాదు. ఎందుకు? కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిస్తాడు. కానీ ఒకటి చెప్తాను, తొందరగా జవాబిచ్చిన ఆలస్యంగా జవాబిస్తాడనేది మాత్రం ఖచ్చితం. యేసు నామం పేరిట జవాబిస్తాడనేది ఖచ్చితం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిస్తాడు. కొన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఆలస్యం ఆలస్యం ఆలస్యం. దైవజనమ, నేను ఎంతగా నీళ్ల మీద ఆహారం వేస్తున్నాను, కన్నీళ్లు విడుస్తూ నా కొడుకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశా, బాగుపడలేదే. నేను కన్నీళ్లు విడుస్తూ నా కుమార్తె భవిష్యత్తు కొరకు ప్రార్థన చేశా, కుమార్తె జీవితం బాగుపడలేదే. నా ఆర్థిక స్థితిగతులు బాగుపరచబడేటట్లుగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశా, బాగుపడలేదే. ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి? ఎంత ప్రార్థన చేసినా ఇంతేలే అని అనుకోవద్దు. ఓ దైవజనుడిగా చెప్తున్నాను, దేవుడు నీ బ్రతుకులో ఎప్పుడైనా ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడం. మరొక అద్భుతం చెప్పంటారా? ఎంత ఆలస్యం చేస్తాడో అంత అద్భుతమైన ఈవిని దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. నేల మీద ఆహారం వేయి, చాలా కాలము తర్వాత తప్పకుండా ఆ ప్రార్థనకు నువ్వు ప్రతిఫలం చూస్తావు. చూస్తానని నమ్మిన వాళ్ళు ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, గడిచిన సంవత్సరం ఉపవాస ప్రార్థన 21 దినాల ప్రార్థనలో ఎన్నో ప్రార్థనలకు దేవుని కృపను బట్టి మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. నమ్ముతారా? ఒకవేళ ఇంకా ఏ ప్రార్థనలైనా మిగిలిపోయి ఉంటే ఈ సంవత్సరం ప్రార్థన చేద్దాం. ఆ ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా జవాబు పొందుకునేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. గడిచిన సంవత్సరాల తరబడి ప్రార్థన చేసిన కళ్ళ ఎదుట ప్రార్థనకు ప్రతిఫలం కనపడక ఆలస్యం ఆలస్యం ఆలస్యం. 20 సంవత్సరాల నుంచి నా ప్రభువుని రుచి చూసిన ఓ దైవ సేవకుడిగా, 27 సంవత్సరాల నుంచి ప్రభుతో అనుబంధం కలిగిన ఒక విశ్వాసిగా చెప్తున్నాను, ఏ విశ్వాసి జీవితంలో అయినా దేవుడు ఆలస్యం చేశాడు అంటే వాడికి అద్భుతమైన దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. షిలోహు ప్రార్థనా మందిరానికి ఎంతోమంది కన్యలతో వచ్చేవాళ్ళు. ఒక తల్లి నిలవబడి సాక్ష్యం చెప్పింది, గత సంవత్సరం సంతానం లేని స్థితిలో వచ్చా, నేను ప్రార్థన చేశా, సంవత్సరం గడిచేలోపు నా గర్భం దేవుడు తెరిచాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, చక్కటి కుమార్తెనిచ్చాడు అని ఒక తల్లి సాక్ష్యం చెప్తుంది. అప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి అదే మందిరంలో సంతానం కొరకు
ప్రతి ఏడాది మందిరానికి వచ్చి ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసే ఓ కన్నీటి ప్రార్థనా పరురాలు ఉంది. ఆ పేరేంటి? ఆ సాక్ష్యం విని దేవుడు అద్భుతం చేశాడు అని విని తను సంతోషించింది. అట్ ద సేమ్ టైం తన విషయానికి వచ్చేసరికి ఎందుకు జరగలేదా కృంగుదల. ఆ తల్లి ఏడుస్తా, దేవా నేను ఎప్పుడు నా మందిరంలో సాక్ష్యం చెప్తానయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగిందని ఈ తల్లి సాక్ష్యం చెప్తుంది, నా జీవితంలో అద్భుతం జరిగిందని ఈ తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. నీ అద్భుతాలు నేను చూసేది ఎప్పుడు? నేను ప్రార్థన చేస్తున్నా కదయ్యా, ఆ తల్లులు ప్రార్థన చేసినట్లుగా నేను చేస్తున్నా కదయ్యా, వీళ్ళు కన్నీరు కాచినట్లుగా నేను కూడా కన్నీళ్లు కారుస్తున్నాను కదయ్యా, మరి నా నోట సాక్ష్యం మాట వినేది ఎప్పుడు? ఈలోపు ఇంకొక బ్రదర్ వచ్చి నిలవబడ్డాడు. గత సంవత్సరం భయంకరమైన అప్పులతో నేను అల్లాడిపోతా వచ్చాను, భయంకరమైన అప్పుల సమస్యతో కొట్టుమిట్టాడుతూ వచ్చాను. షిలోహు మందిరానికి వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. మరలా ఈ సంవత్సరానికి వచ్చేసరికి నా చేతులను ఇచ్చే చేతులుగా దేవుడు మార్చాడు, దేవుడు అద్భుతం చేశాడు అని ఈ తమ్ముడు సాక్ష్యం చెప్తున్నాడు. ఈ సాక్ష్యం వింటున్న హన్నమ్మ తల్లి, దేవా దరిదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి నేను ఏడుస్తున్నానయ్యా, నేను సాక్ష్యం చెప్పేది ఎప్పుడు? నా నోట నువ్వు నవ్వు పుట్టించేది ఎప్పుడు? ఈ మందిరంలో నేను సాక్షి పెట్టగా నేను నిలవబెడేది ఎప్పుడు? నేల మీద ఆహారం వేస్తున్నాను, ఎప్పుడు ఇది ఫలించేది? దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు వస్తున్న మందిరంలో కూడా అందరి పిల్లలకు చక్కటి ఉద్యోగాలు వచ్చి, ఎందుకో నువ్వెంత ప్రార్థన చేసినా నీ పిల్లలకే ఉద్యోగాలు రాక దయనీయ స్థితిలో ఒకవేళ వారు కొట్టుమిట్టాడుతూ ఉంటే, దేవా నేను గర్భవతి అనేది మొదలుకొని నా కొడుకు కోసం ఏడ్చే కదా, వాడు ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడయ్యా, వాడి ఆశీర్వాదాన్ని నా కళ్ళతో నేను చూడలేనా? కృంగిన మనస్సుతో హన్నమ్మలాగా నువ్వు ఏడుస్తూ ఉంటే హన్నములో నుండి దాను మొదలుకొని బేరిషెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తను పుట్టించినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఒక వినూత్నమైన కార్యాన్ని తప్పకుండా నా దేవుడు జరిగిస్తాడు. ఎంత ఆలస్యం చేశాడో నీ పిల్లల ఉద్యోగ విషయంలో, నీ పిల్లల వివాహ విషయంలో, నీ కుటుంబంలో సమాధాన విషయంలో, నీ సంతాన విషయంలో, నీ వ్యాపారం ఏ విషయంలోనైనా దేవుడు ఆలస్యం చేశాడేమో. ఆలస్యం చేసినందుకు ఏడవకు, నా బ్రతికింతే అని అనుకోకు. ఎంత ప్రార్థన చేసినా నా సంసారం ఇంతే, నా కుటుంబానికి సమాధానం రాదు, నా భార్య మారదు, నా భర్త మారడు, నా ఆర్థిక స్థితిగతులు మారు, నా పిల్లలు మారు, ఎంత ప్రార్థన చేసినా ఈ ప్రార్థన ఉపవాసం నాకు ఆయాసాన్నే మిగులుస్తుంది కానీ నేను ప్రతిఫలాన్ని పొందుకోలేను అని పొరపాటును అనుకోకు. నెల మీద ఆహారం వేయి, చాలా దినాల తర్వాత అది తప్పకుండా మొలకెత్తుతుంది, నీ కళ్ళతో నువ్వు చూస్తావు. నేను నమ్ముతున్నాను అన్న వాళ్ళు చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్పు. వినండి, ఒక విలువైన సందర్భం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి సేవ చేసేటప్పుడు 12 మంది అపోస్తులు ఉన్నారు. ఈ 12 మందిలో ఎవరు కూడా యేసయ్య స్థాయికి తగినటువంటి వాళ్ళు కాదు. వాక్యం విన్నారు కానీ ఆ ఎదుగుదల ఏ వ్యక్తిలో చూడలేకపోయారు. యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడబోయే ముందు గెత్సెమనే తోటలోకి వెళ్ళేటప్పుడు, యెరూషలేము నుండి గెత్సెమనే తోటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. ఆ ప్రార్థన ఏమంటారంటే వాకింగ్ ప్రేయర్ అంటారు. చెప్పండి పెద్దగా. వాకింగ్ ప్రేయర్ అంటే చెప్పాలి, నడుచుకుంటూ వెళ్తూ యేసయ్య ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో 5 విషయాలు ఉన్నాయి. దేవా, యేసు ప్రభు వారి కొరకు చేసిన ప్రార్థనలో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆయన చేసిన ప్రార్థనలో మొట్టమొదటి విషయం ఏంటంటే, నాశన పుత్రుడు తప్ప తతిమ 11 మంది, పర్లేదు చిన్న వదిలేసి, తతిమ 11 మంది దుష్టుడి చేతిలో పడకుండా వీళ్ళను కాపాడయ్యా అన్నాడు. రెండవది, సత్యమందు వీళ్ళను ప్రతిష్ఠ చేయయ్యా అన్నాడు. మూడవది, తండ్రి నీవు నేను ఏకమయుండులాగున వీరు ఏకమయుండేటట్లుగా సహాయం చేయయ్యా. నాలుగవది, తండ్రి ఒకరినొకరు ప్రేమించుకునేటట్లుగా
వీళ్ళకి సహాయం చేయయ్యా. ఐదవది, తండ్రి నేను ఎక్కడుంటానో నేనున్న స్థలములో నాతో పాటు వీరు కూడా ఉండులాగున వీరిని బలపరచయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. వేటి కొరకు ప్రార్థన చేశాడు అంటే యేసు ప్రభువు నడుచుకుంటూ వెళ్ళే ఆ ఆఖరి క్షణాల్లో వీళ్ళు ఏకమై ఉండాలి, వీళ్ళ మధ్యలో ప్రేమ ఉండాలి. ఎందుకు ఆ ప్రార్థన చేశాడంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని వివాదపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు, వీళ్ళు దుష్టుని చేతిలో పడకూడదు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు సిలువకు అప్పగించబడేటప్పుడు అందరూ పారిపోయారు. ఆ ప్రార్థనకు జవాబు రాలేదు అన్నట్లుగా అనిపించింది. అయితే యేసయ్య చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు రాలేదేమో, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నీళ్ల మీద ఆహారం వేయి, చాలా కాలం తర్వాత అది కనపడుతుంది అన్నారు కదా. గమనించండి, ఒకప్పుడు పారిపోయిన వాళ్ళే ఆ ప్రార్థన ఫలంగా ఇప్పుడు ప్రభు కొరకు ప్రాణం పెట్టేవారిగా మారిపోయారు. నా మాట మీకు అర్థమైందా? ఒకప్పుడు చిన్నదాని దగ్గర నిలవబడలేని పారిపోయినటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రభు కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులుగా మారిపోయారు. అద్భుతం. 11 మందిలో ఒక్కడు కూడా దుష్టుడి చేతిలో పడలేదు. ప్రభు కొరకు సజీవ సాక్షులుగా ఆఖరి క్షణం వరకు బ్రతికారు. ఎందుకు వాళ్ళు బ్రతికారో చెప్పమంటారా? మానవ భాషలో చెప్తాను. ప్రార్థించిన యేసయ్య చనిపోయాడేమో కానీ ఆయన సజీవుడు. మానవ భాషలో చెప్తాను, ప్రార్థించిన యేసయ్య చనిపోయాడేమో కానీ ఆ ప్రార్థన మాత్రం బ్రతికే ఉంది. ఆ ప్రార్థన ఫలాలు వాళ్ళు కోసుకుంటూనే ఉన్నారు. నేను గతంలో యూట్యూబ్లో ఒక అద్భుతమైన వర్తమానం, కొన్ని 1,00,000 మందికి పైగా ఆ వర్తమానం విన్నారు. ప్రార్థించిన నీకు మరణం ఉంటుందేమో కానీ నీ ప్రార్థనకు మరణం ఉండదు. గట్టిగా చెప్దామా ఆమేన్? నీ ప్రార్థనకు మరణం పొర్రపాటునుండదు. నేల మీద ఆహారం వేయి, చాలా దినాల తర్వాత తప్పకుండా అది కనబడుతుంది. ప్రభా వీళ్ళు ఏకమై ఉండాలి, వీళ్ళు ప్రేమతో ఉండాలి. 3.5 సంవత్సరాల్లో శిష్యుల మధ్యలో ఏకత్వం లేదు, ప్రేమ లేదు. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత మేడగది మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారని రాసింది? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. ప్రభు చనిపోయాడు కానీ ప్రభు చేసిన ప్రార్థన బ్రతికే ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, నా చేతులెత్తి దీవిస్తున్నాను. గత సంవత్సరాల్లో ఎన్నో నీ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. ఒకవేళ ఏ ప్రార్థనకైనా ఒకవేళ దేవుడు జవాబు ఇవ్వకపోతే నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థనలో ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. విడుదల దినాలుగా దేవుడు చేయబోతున్నాడు. సమాధానం ఇచ్చిన దినాలుగా దేవుడు చేయబోతున్నాడు. ప్రతిఫలాన్ని పొందుకున్న దినాలుగా దేవుడు చేయబోతున్నాడు. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో దేవుడు ఆలస్యం చేశాడంటే అవమానాలకు గురై ఎగతాళికి గురై ఇంకెప్పుడైతే నీ పిల్లల పెళ్ళి, ఇంకెప్పుడు నీ ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దబడతాయి, ఇంకెప్పుడు నీ భర్త మారుతాడు, ఇంకెప్పుడు నీ ఆర్థిక స్థితిగతులు మార్చబడతాయి. ప్రజలు గుచ్చి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే గత 3 రోజుల క్రితం లైవ్లో అరుణోదయ ప్రార్థనలో చెప్పాను, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా నీవు చేసితివి, మేము నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడితిమి, అయినను సమృద్ధి గల చోటుకి నీవు మమ్మను నడిపించి ఉన్నావు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఈ 21 దినాలు నేల మీద ఆహారం వేద్దాం. ఈ 21 దినాలు అనేక విషయాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? గట్టిగా చేద్దామా? మరి ప్రార్థనకు వస్తారా? ఆ ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. వాక్యపు విత్తనాలు విత్తుకుంటా వెళ్దాం. కన్నీటి ప్రార్థన చేద్దాం. ఒక రోజు రాబోతుంది. ఓ దైవజనుడిగా ప్రవచనం ఎత్తి చెప్తున్నాను. ఇదే భారతదేశాన్ని క్రైస్తవ ప్రధానమంత్రి పరిపాలన చేయబోతున్నాడు. మణిపూర్ రాష్ట్రం యావత్తు ఇప్పటికి 60% క్రిస్టియానిటీ ఉందట. నో, రాగల కాలంలో 100% క్రిస్టియానిటీగా దేవుడు దాన్ని మార్చబోతున్నాడు. భారతదేశంలో ఇప్పటి వరకు క్రైస్తవ్యానికి
ఎవడెవడు వ్యతిరేకంగా లేచి మతోన్మాదపు శక్తులు పనిచేస్తూ వచ్చాయో వాళ్ళ కొమ్ములు మన ప్రార్థనల ద్వారా విరవబోతున్నాడు. ఈ దేశంలో రాష్ట్రపతి మొదలుకొని గ్రామ ప్రెసిడెంట్ వరకు ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగబోతుంది. యేసయ్య ఎదుట వంగబోతుంది. మనం చేయాల్సిన పని ఒకటే, నీళ్ళ మీద ఆహారం వేసుకుంటా వెళ్దాం. మనం బ్రతుకున్న దినాల్లో మన కళ్ళతో కొన్ని ఫలాలు చూస్తాం. మనం చనిపోయినా కానీ మనం చేసిన ప్రార్థన ఈ దేశపు ప్రజల చెవుల్లో యేసు నామములో మారుమోగుతూ వస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు తెలుసా? యేసయ్య రాకడ వరకు ఆ ప్రార్థన మారుమోగుతూనే వస్తుంది.